విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. జయబాబా అండి, శారద గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ బాబా నాకు మనసులో బాబా విషయాలు ఏం చెప్పాలనేది కలిగించిన ప్రేరణతో చెప్తున్న మాటలు. బాబా, నేను ఎటువంటి అద్భుతాలు చెయ్యను, నన్నేమీ అడగకండి, కోరికలతో రాకండి అన్నీ చెప్పారు. అలా చెప్పినప్పటికీ అనేక సార్లు బాబా ఎంతమందికో వాళ్ళ జబ్బులు నయం చేయటం, అనేక అద్భుతాలు చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. సంఘటనలు అనేకం ఉన్నాయి. వాళ్ళు అటువంటి సంఘటనలు చెప్పుకున్నాం. అయితే బాబా ఏమన్నారంటే ప్రతిసారి కూడా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా పట్ల మీకున్నటువంటి సంపూర్ణ విశ్వాసము, నమ్మకము, వాటి వల్ల మీకు తగ్గింది ఆ జబ్బు గాని ఇంకోటి గాని, లేకపోతే వాటి వల్ల ఆ అద్భుతం జరిగింది అని చెప్పారు. సరే, అటువంటివి కొన్ని సంఘటనలు ఇవాళ చెప్పుకుందాం. మనకందరికి తెలిసిందే, బాబా ప్రతిసారి వేసవిలో గురుప్రసాద్ లో ఉండేవాళ్ళు, జూన్ వరకు కూడా ఉండేవాళ్ళు. ఆ 2-3 నెలలు ఆయన అక్కడ ప్రతి సంవత్సరం దర్శనాలు ఇస్తూ ఉండేవారు. తన దగ్గరకు వచ్చిన వారికి రమ్మని చెప్తూ ఉండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు. బాంబే వాళ్ళు అయితే ప్రతి వారం వచ్చేవాళ్ళు, ప్రతి ఆదివారం శని ఆదివారంలో వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు అక్కడ కూడా జరిగాయి, ఆ గురుప్రసాద్ లో కూడా. అందులో ఒకటి మచ్చుక్కి, ఆ రోజుల్లో బాబా పూణేలోని గురుప్రసాద్ లో దర్శనం ఇస్తున్నారు. అయితే ఆయన దర్శనానికి హైదరాబాద్ నుంచి ఒక ప్రేమికుడు తన భార్య 2 ఏళ్ల వయసు గల పిల్లవాడితో కలిసి పూణేకి వచ్చారు. దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఎలాంటి కోరికలతో వెళ్ళరాదు అని చెప్పి నియమం పెట్టారట ఆ టైంలో. అయితే ఈ 2 ఏళ్ల పిల్లవాడికి చిన్నతనంలోనే ఒక కాలికి పోలియో వచ్చింది, సరిగ్గా నడవలేకుండా ఉన్నాడు. అయితే వీళ్ళు దర్శనానికే వచ్చారు. బాబా దర్శనం కోసం ఈ పిల్లవాడిని తీసుకెళ్తే, ఈ పిల్లవాడి పోలియో కోసం నయం అవడం కోసం తెచ్చారని అంటారని చెప్పి, కోరికతో వచ్చారని ఎవరైనా అంటారేమో అని చెప్పి బాబా గది బయటనే పిల్లవాడిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరు దర్శనం కోసం బాబా దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే వెంటనే బాబా, మీ పిల్లవాడిని తీసుకురాలేదా మీతో పాటు అని చెప్పి అడిగారట. అయితే బయట కూర్చోబెట్టాం బాబా అని చెప్పారట. అతన్ని కూడా తీసుకురండి అని చెప్పారు బాబా. ఆ తర్వాత ఈ పిల్లవాడిని కూడా లోపలికి తీసుకెళ్ళటం, బాబా ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకోవడం, ప్రేమగా అతని శరీరాన్ని మృదువుగా బాబా స్పర్శించటం, ముద్దాడటం అన్ని చేశారు. మరి బాబా ఎప్పుడు పిల్లలు వచ్చినా ఇలాగే చేశారు, మనందరికీ తెలిసిందే. అనేక సార్లు మన సినిమాలో, ఫిలిం లో కూడా చూస్తూ ఉంటాం, బాబా ఫిలిమ్స్ లో కూడా అలాంటి ఫోటోలు కూడా చూసాం. చిన్న పిల్లలు వస్తే వాళ్ళని ఒళ్ళోకి తీసుకోవడం, ముద్దులు పెట్టడం, ఇవన్నీ చేయడం బాబాకి అలవాటు. అలాగే చేస్తున్నారు కావచ్చు అనుకున్నారట వీళ్ళు కూడా, ఈ తల్లిదండ్రి కూడా మా పిల్లవాడు కదా ముద్దు చేస్తున్నారు బాబా అనుకున్నారట. తర్వాత దర్శనం అయిపోయాక బయటికి వస్తుంటే ఈ పిల్లవాడు కూడా నవ్వుతూ అందరిలాగా నడుచుకుంటూ బయటకు వచ్చాట. అది ఒక క్షణం వాళ్ళు గుర్తించలేదు, వాడు నడుస్తున్నాడు అనే విషయం, నార్మల్ గా నడుస్తున్నాడు ఈ పిల్లవాడు అనే విషయం కూడా వాళ్ళు
వెంటనే గుర్తించలేట. గుర్తించగానే అవాక్కైపోయారు, ఆశ్చర్యపోయారు. బాబా చమత్కారాలు మహత్యాలు చేయరన్నారు, కోరికలతో రాకండి అన్నారు, ఆశించకండి అన్నారు. కానీ వాళ్ళ పూర్వజన్మ సుకృతమో బాబా దయ అలా వర్షించింది వాళ్ళ మీద. బాబా వారి దివ్య స్పర్శతో ఆ పిల్లవాడు ఒక క్షణంలో అతని కాలు బాగైంది. ఇది జరిగినటువంటి సంఘటన గురుప్రసాద్ లో. అలాంటివే మరికొన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే, బాబా అనేక సార్లు జబ్బులు తగ్గించారు అనేక మందికి. అయితే వాళ్ళకి చేసిన వైద్యం ఎలా ఉండేది? ఏది చేయకూడదు అంటే డాక్టర్ అయితే ఏదైతే చేయొద్దని చెప్తాడో ఆ పనిని బాబా చేయమని చెప్పడం, లేకపోతే ఆ పచ్చం చేయమంటే ఆ పచ్చం ఏదైతే వద్దన్నారో అది తినమని చెప్పడం, ఇలా ఉండేది బాబా చేసేది. ఇక్కడ బాబా సాక్షాత్తు భగవంతుడు. ఆయన చెప్పిన మాట, ఆయన ఏం చెప్తే అది పూర్తి విశ్వాసంతో చేయటంలోనే అదంతా దాగి ఉంటుంది, ఆ మహత్తంతా దాగి ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకళ్ళకి చెప్పింది మరొకరు చేయకూడదు. ఎందుకంటే అది బాబా ఇచ్చ ప్రకారం తగ్గింది, లేకపోతే బాబా మీద వాళ్ళకున్న విశ్వాసం ప్రకారం బాబా చెయ్యమన్నది చేశారు కాబట్టి వాళ్ళ విధేయత వల్ల తగ్గింది తప్పితే అది అందరికీ పనిచేస్తుంది అనుకోవడానికి కూడా వీలు లేదు. డెహ్రాడూన్ లో బ్రహ్మదేవ్ అనే ఒక బాబా భక్తుడు ఉండేవాట. ఆయన చాలా కాలం చాలా జబ్బుతో ఉన్నట్ట. ఎంతమంది డాక్టర్లను చూశాడు, ఏం చేసినా తగ్గలేదు. ఇది చివరికి ఏం తేల్చారంటే ఇది ఆస్తమా అని తేల్చారట. ఇది తగ్గేది కాదు, తగ్గదు అని చెప్పారట. బాధిస్తూనే ఉంటుంది అది అని. ఆయన ఒకసారి బాబా దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు. మొరబెట్టుకుంటే బాబా చెప్పారట, కేవలం నీళ్లు తాగుతూ ఒక వారం రోజులు నీళ్ల మీద ఉండు, కంప్లీట్ గా ఉపవాసం ఉండమన్నారు నీళ్లతోటి. అతను ఆ వారం రోజులు బాబా చెప్పిన విధంగా కేవలం నీళ్లు తాగి ఉపవాసం ఉంటే అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత ఆయన బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇదంతా నీ మహిమే అంటూ బాబాని స్తుతించాట. బాబా అన్నారట, నేనేమీ చేయలేదు, నీకు నా యందు గల విశ్వాసం వలన నీకు జబ్బు నయమైంది. నేను ఒక మాట చెప్పాను, దాన్ని నువ్వు విధేయతతోటి విశ్వాసంతో పాటించావు కదా, అందువల్ల నీ జబ్బు తగ్గింది అని చెప్పి బాబా చెప్పారు. అలాగే ఒకసారి హజారా అనే ఒక బాబా ప్రేమికుడికి ఒకరోజు మెడ పట్టేసింది. అది రోజు రోజుకు ఎక్కువైపోయి మెడ తిప్పలేని స్థితి వచ్చేసింది. అసలు మెడ కదలటంలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏమీ లాభం లేకపోయింది. రాత్రిళ్ళు పడుకోవడమే కష్టం అయిపోతుంది. ఈ డాక్టర్ మందు పని చేయలేదని చెప్పి ఇంకో డాక్టర్, అలా కాదని ఇంకొకడు, అలా చాలా మంది డాక్టర్ దగ్గరికి తిరిగాడు. ఏం చేసినా అతనికి తగ్గలేదు, ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇది ఇలా ఉంటే ఆయన ఇంటికి ఆయన ఒక స్నేహితుడు ఒకటి వచ్చాడు, రజనీకాంత్ అనే ఉపాధ్యాయ అని ఒక స్నేహితుడు వచ్చాడు. ఆయన కూడా బాబా ప్రేమికుడే. అతనికి కూడా ఏదో జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. ఆయన ఇచ్చిన మందులు వాడేటప్పటికి వీపు మీద, తొడల మీద, మెడ మీద పెద్ద పెద్ద ఎలర్జీ మచ్చలు, ఒళ్ళంతా ర్యాష్ వచ్చేసింది. ఉత్తి మచ్చలే కాదు, విపరీతంగా దొరద పెట్టసాగాయట. డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు, కానీ ఆయన ఇచ్చిన మందులు పనిచేయలేదు. రోజు రోజుకి దురద ఎక్కువైపోతుంది. గోకి గోకి వీపంతా పుండ్లు పడిపోయింది. ఇది నా పరిస్థితి అని చెప్పి అతను స్నేహితులతో చెప్పుకోవడానికి ఈ హజారా గారి ఇంటికి వచ్చాడు. అయితే ఇతనేమో ఇతరుకున్న బాధ చెప్పుకున్నాడు. మా మేడ ఇలా పట్టేసింది, ఇప్పటికి 2 నెలలు అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రకంగా వీళ్ళిద్దరు బాధపడుతున్నారు.
అప్పుడు ఇద్దరం ఏం చేద్దాము ఇప్పుడు మనం అని చెప్పి ఇద్దరు ఆలోచించి, దీనికి ఒకటే ఒక మార్గం ఉంది. మనం మెహర్ బాబా దగ్గరికి వెళ్ళి మన జబ్బులను నయం చేయమని ప్రార్థిద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారట. బాబా పూనాలో ఉన్నారని చెప్పి, దర్శనం ఇస్తున్నారని చెప్పి వీళ్ళకి తెలుసు. అది తెలుసుకుని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుని బయలుదేరారట. అప్పటికే వీళ్ళ బాధలు మొదలయ్యి 5 నెలలు అయింది దాదాపుగా. మొదట చిన్నగా మొదలైంది, 5 నెలల క్రితం స్టార్ట్ అయింది, అది ఎక్కువైపోయింది. అంత బాధలో వాళ్ళు బాబా దగ్గరికి బయలుదేరారు. బయలుదేరుతుంటే వీళ్ళతో పాటు ఈ హజారా గారి తల్లి కూడా వచ్చిందట, నేను బాబా దర్శనం చేసుకుంటాను. సరే వీళ్ళు పూనాకి వెళ్ళి గురుప్రసాద్ బంగ్లాకు వెళ్ళారు. అక్కడ వాలంటీర్లు కనబడ్డారు బయట వరండాలో. కనబడి బాబాని ఎవ్వరూ ఏమీ కోరరాదు, ఇది బాబా వారి ఆజ్ఞ అని చెప్పి అందరు వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక్కళ్ళకి చెప్పి లోపలికి పంపిస్తున్నారు. ఆ మాట వినగానే వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, చాలా బాధపడిపోయారు. అయ్యో మనం చెప్పుకోవడానికి వచ్చాము, బాధ చెప్పుకోవడానికి వస్తే అసలు ఏమి చెప్పకూడదు, ఏమి అడగకూడదు అంటున్నారు అని చెప్పి బాధ వచ్చేసింది వాళ్ళకి. అయ్యో ఇప్పుడు ఎలాగా అని చెప్పి, నా జబ్బు నయం చేయి బాబా అని ఎలా అడగాలి అని చెప్పి అనుకుంటూ, అప్పుడు హజారా వెంటనే తన తల్లితో అన్నట్ట, అమ్మా నా అవస్థ నీవు బాబాకు తెలియజేయి, అవస్థ చెప్పు అంతే, ఇలా బాధపడుతున్నాడు అని చెప్పు, ఇంకేం మాట్లాడుకో, తగ్గించని గాని ఇంకోటి గాని ఏం చెప్పొద్దు, నా అవస్థ మాత్రం బాబాకి నువ్వు చెప్పు అంటాడు. సరే అని చెప్పి మొత్తానికి ముగ్గురు లోపలికి వెళ్ళారు. వీళ్ళ దర్శనం వీళ్ళ వంతు వచ్చింది. ఆవిడ బాబాని చూడగానే, నా కొడుకు 5 నెలల నుంచి మెడనొప్పితో ఎంతో బాధపడుతున్నాడు బాబా అని చెప్పి చెప్తుంది. బాబా ఇతని వైపు చూశారట. చూసి ప్రశ్నార్థకంగా చూస్తే ఇతను కూడా చాలా ఏడుపు మొహం పెట్టి, చాలా దీన వదనం పెట్టి, అవును బాబా చాలా బాధపడుతున్నాను నేను, దయచేసి నాకు నయం చేయవా అని అడిగాడు. అనగానే బాబా మొహం గంభీరంగా మారిపోయింది. నేను ఎవరిని ఏమీ అడగవద్దని చెప్పినప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి కఠినంగా అన్నారట. ఆ మాటలకు హజారా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఏడుస్తున్నాడు. ఏడుస్తూ బాబా ఈ బాధ భరించలేక ఈ విధంగా అడిగాను, 5 నెలల నుంచి చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నాను అని చెప్పి ఏడ్చేశాట. అప్పుడు బాబా కరిగిపోయారు. అతని ఏడుపుకి అతని మాటలకి కరిగిపోయి హాల్లోంచి అందరినీ బయటకు వెళ్ళమన్నారట. ఈయన స్నేహితుడైన రజనీకాంత్, ఈయన తల్లి మాత్రం ఉన్నారు. ఇంకా సరే బాబా పక్కన ఏరిచుంటాడు కదా. అప్పుడు హజారా వైపు తిరిగి, నీ శరీరం చూర్ణం చేసేస్తాను అన్నారట. అనగానే ఇంకా ఏడవడం మొదలు పెట్టాడు. చూర్ణం చేయడం అంటే ఏంటి, పొడుం చేసేస్తాను అని చెప్పి చెప్పారట. ఇతను భయం వేసి ఏడవడం మొదలెట్టాడు, బాబా ఏంటి ఇట్లా అంటున్నాడని చెప్పి. అప్పుడు ఎరిచిని పిలిచి, బాబా పక్క గదిలోకి వెళ్ళి ఆ మందు సీసా తీసుకురా, మాత్రల సీసా అన్నారట. బెరిచ్ వెంటనే ఒక మాత్రల సీసా తీసుకొచ్చాడు. దానిలో 10 మాత్రలు ఉన్నాయంట. బాబా ఆ సీసాను తాకి హజారాకిచ్చి, రోజు రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక కప్పు పాలతో పాటు ఒక మాత్ర వేసుకుంటూ ఉండు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మాత్ర వేసుకునే ముందు 100 సార్లు నా నామం జపించు, గుర్తుంటుందా అని చెప్పి అడిగారట. అని అతని స్నేహితుడు వచ్చాడు కదా రజనీకాంత్, అతని వైపు తిరిగి, నువ్వు అతనితోనే ఉంటున్నావా అని అడిగారట. అవును బాబా అన్నాడు అతను. అయితే అతను మాత్ర వేసుకునే ముందు నా నామం 100 సార్లు జపించేటట్లు చూసే బాధ్యత నీది అని చెప్పారట బాబా. చెప్పి, హజారా ఇంకా నీకేమీ పర్వాలేదు, నేను చెప్పినట్టు నీవు చేసినట్లయితే నీకు నయమైపోతుంది అని చెప్పారు బాబా. సరే హజారా ఆనందంతో కృతజ్ఞతతో బాబాకు నమస్కరించి, బాబా పాపం ఈ నా స్నేహితుడైన రజనీకాంత్ కి శరీరం అంతా విపరీతమైన దురదలతో బాధపడుతున్నాడు, పుండు పడిపోయింది వీపంతా అని చెప్పి చెప్పాట. చెప్పగానే బాబా కోపం వచ్చేసింది. నాకెందుకు చెప్తున్నావు, రజనీకాంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పూనాలో చాలా మంది మంచి డాక్టర్లు ఉన్నారు, ఎవరితో అయినా పరీక్ష చేయించుకో అని చెప్పి గట్టిగా కోపడ్డారట. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఏమి మాట్లాడలేక తిరిగి వెళ్ళిపోయారు.
ఎందుకంటే బాబా ఇతనికి బాగు చేశాడు, ఇంకా అతను కూడా చెయ్యి అనేసరికి ఆయన కోపడేసరికి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చేసారు. వచ్చే తర్వాత హజారా రాత్రి పడుకునే ముందు బాబా చెప్పినట్టు పాలు తాగి బాబా నామం 100 సార్లు జపించి పాలతో పాటు మాత్ర వేసుకుని పడుకున్నాడు. హాయిగా నిద్ర పట్టింది. ఉదయం లేచి కాఫీ తాగుతుంటే మెడ నొప్పి అంతా మాయమైపోయిందిట. ఆనందంతో తన వారిని అందరినీ పిలిచి 5 నెలల నుంచి పడుతున్న నా బాధ బాబా కృపతో ఒక్క రాత్రిలో పూర్తిగా పోయింది అని చెప్పాడట. అలా చెబుతూ అతని స్నేహితుడి వైపు చూశాడు. అతని మొహం చిన్నబోయి ఉందిట. ఎందుకంటే అతనికి ఏం బాబా వైద్యం చెప్పలేదు కదా. కోపడ్డారు, పంపించేశారు. మొహం వాడిపోయి ఉందిట అతనికి. అతన్ని చూసి హజారా అన్నాడట, బాబా నిన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు కదా, ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. లేదు, వెళ్ళలేదు, వెళ్ళను కూడా. బాబా నీ జబ్బు నయం చేశారు, నా జబ్బు కూడా ఆయనే నయం చేసి తీరాలి అన్నట్ట రజనీకాంత్. నేను ఎక్కడికి పోను, బాబానే చేయాలి నాకు అన్నాడు. మళ్ళీ ఆ రోజు ఉదయం బాబా దర్శనానికి అందరూ వెళ్ళారు. వెళ్ళగానే 5 నెలల నుంచి తను పడుతున్న బాధకి రోజులో ఒక రాత్రిలో తెల్లారేసరికి ఎలా పోయిందో ఎంతో ఆనందంగా బాబాకి చెప్పుకున్నట్ట హజారా. బాబా కూడా చాలా ఆనందించారు. రజనీకాంత్ వైపు తిరిగి, నువ్వు డాక్టర్కి చూపించుకున్నావా అని అడిగారట బాబా. నిన్న చెప్పా కదా నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని, వెళ్ళావా అని అడిగారట. లేదు బాబా అంటాడు అతను. ఎందుకు అని అడిగారట బాబా. బాబా డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి నాకు విసిగెత్తిపోయింది, అందువలన నువ్వే నా జబ్బు నయం చేస్తావనే నమ్మకంతో నీ వద్దకు వచ్చాను అన్నట్టు. అంటే నేనేమన్నా డాక్టర్నా ఏంటి అని నవ్వుతూ అడిగట్టు బాబా. అవును బాబా, నువ్వు డాక్టర్లకెల్లా డాక్టర్వి అని చెప్పాడు అతను. అప్పుడు బాబా అందరి వైపు చూస్తూ, వినండి ఇతని మాటలు, నన్ను డాక్టర్ని చేసేసాడు ఇతడు అని చెప్పి. అయితే నేనే డాక్టర్ని నువ్వు నమ్ముతున్నావా? సరే, అయితే నీ చర్మ వ్యాధి ఏంటో నాకు చూపించు. ఏ రకమైన వ్యాధి ఏమిటి? నీ చొక్కా బనీను అన్ని తీసేయి, వచ్చి నా దగ్గర కూర్చో, చూపించు అన్నట్టు బాబా. అంటే అతను బాబా చెప్పినట్టుగానే తన చొక్కా బనీను అన్ని తీసేస్తుంటే హజారా మనసులో అనుకున్నట్ట, పాపం ఈ రసికార్తన కురుపులన్నీ బాబా చూడాలి కావాల్సి, ఇప్పుడు బాబాకి ఎంత అనవసరంగా బాబాని ఇబ్బంది పెడుతున్నావు అని అనుకున్నట్ట. కానీ తన చొక్కా విప్పేసరికి ఎక్కడ ఏమీ లేదుట. అతని వీపు మీద గాని ఒంటి మీద గాని ఎక్కడ ఏమీ లేదు. అందరూ ఆశ్చర్యపోయారట. రజనీకాంత్ కూడా ఆశ్చర్యపోయాట. శరీరం అంతా తడి తడి చూసుకున్నట్ట. ఎక్కడా ఒక పువ్వు లేదు, దురద లేదు, ఏమీ లేదు, పరిశుభ్రంగా ఉన్నట్ట స్కిన్ అంతా. జబ్బు అంతా మటుమాయమైపోయింది. ఆశ్చర్యంతో ఆనందంతో అతను నోట మాట రావట్లేదు, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. మళ్ళీ బాబా అంటున్నారట, రా వచ్చి చూపించు, ఎక్కడ నీది, ఎక్కడ ఉంది నీ వ్యాధి, ఎక్కడో చూపించు అంటున్నారట. ఆనందంతో కృతజ్ఞతతో రజనీకాంత్ చేతులు జోడించి కన్నీళ్లు గారుస్తూ, బాబా నీ దైవాలన్నీ పోయాయి అంటాడు. అనగానే, ఏమిటి నీకు అసలు జబ్బే లేదు, ఏదో జబ్బు ఉందని చెప్పి నన్ను ఫూల్ చేయాలనుకున్నావా, నా గురించి ఏమనుకుంటున్నావు అసలు అన్నట్ట. బాబా నీ గురించి ఏమనుకుంటాను, నీ భగవంతుడవు అని చెప్పి ఏడుస్తూ బాబా కాళ్ళ మీద పడిపోయాడు అతను. లేచి నీ బట్టలు వేసుకో అని చెప్పి బాబా ఇంకా ఏడవకు అని చెప్పి అన్నారట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పక్క గదిలోంచి మాత్రలు తీసుకురా అని చెప్పి ఎరిచికి చెప్తే ఏం మాత్రలు, ఏం సీసా ఏమి అడగల ఎరిచ్చు. ఎందుకు అడగలేదు? అక్కడ ఉన్న సీసా, అక్కడ ఎన్నో సీసాలు ఉండొచ్చు, ఏదో పట్టుకొచ్చేసాడు. ఎందుకు? ఏ సీసా అన్నది కాదు, బాబా తాకి దాన్ని ఇస్తే అది మందు, అది ఎరిచుకు తెలుసు. అలాగే బాబా ఇక్కడ ఈ రజనీకాంత్ కనీసం టచ్ కూడా చేయకుండా, అతనికి ఏ మందు ఇవ్వకుండా, ఏమి చెప్పకుండా అలా తీసేశారు ఆ వ్యాధిని కూడా. ఇది ఇంతకంటే ఇంకా మనకి బాబా ఏం చేయగలరు అనే దానికి, ఏం చేయగలరు, ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. అయితే ఆయన పట్ల దృఢమైన విశ్వాసం ఉండాలి, అది ముఖ్యం ఇక్కడ.
తర్వాత ఈ వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ హజారా గారు మొట్టమొదటి బాబా దగ్గరికి రాగానే ఏమన్నారు, బాబా నీ శరీరం చూర్ణం చేస్తానన్నారు కదా, అది ఏం చేయలేదు, ఆ చూర్ణం చేయలేదు, ఏం మాత్రలు తెప్పించారు, ఇచ్చారు, అయిపోయింది. అతని జబ్బు కూడా పోయింది. కానీ కొంతకాలం అయ్యాక ఆయనకి మళ్ళీ ఒక జబ్బు పట్టుకుందిట. అదేమిటి అంటే మోషన్స్. రోజు 7 సార్లు 8 సార్లు మోషన్స్ అయిపోతున్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, చాలా మంది దగ్గరికి వెళ్ళాడు. ఏ మందులు వేసినా అతనికి ఆగల. 5 నెలలు బాధపడ్డాడు మళ్ళీ. 5 నెలలు. దాంతో అతను ఎంత చిక్కిపోయాడంటే మనిషి, డిహైడ్రేషన్. అప్పుడు అతనికి అర్థమవుతుంది, బాబా ఎందుకన్నాడు ఆ రోజు ఇలాగా చూర్ణం చేస్తాను అని చెప్పి, నన్ను నిజంగానే చూర్ణం చేస్తున్నాడు అనుకొని బాబా ఉత్తరం రాసేట. నాకు బాబా ఇలా వచ్చింది, ఇది కూడా నువ్వే తగ్గించాలి అని చెప్పి ఒక ఉత్తరం రాస్తే బాబా దానికి సమాధానం ఇచ్చారట. అధైర్యపడకు, తొందరపడకు అని చెప్పి రాశారట. రాసి ఆయన తల్లికి రాశారట, ఏమని, ఈసారి నా దర్శనానికి జబ్బుతో వచ్చాడంటే వాడి చెవులు పిండుతాను అని చెప్పి నీ కొడుక్కి చెప్పు అని చెప్పి బాబా ఆయన తల్లికి ఉత్తరం రాశారట. బాబాను ఏ విధంగా ప్రార్థిస్తే అది ఆయన మనసు కలుగుతుంది అని చెప్పి అతను ఆలోచించాట. ఏం చేయాలి బాబాకి, ఎందుకు నన్ను ఏం చేయాలి తగ్గించాలంటే అని చెప్పి ఆలోచించి చివరికి బాబాని కీర్తిస్తూ తన పరిస్థితి వివరిస్తూ ఒక పద్యంలాగా రాశాట. అందులో బాబాని కీర్తిస్తూ ఉంది, తన పరిస్థితి కూడా ఉంది. దానిలో బాబాని ఆయన అశుతోష్ బాబా అని చెప్పి సంబోధించాట. అశుతోష్ అంటే తేలికగా సంతోషించగలిగిన వాడు, అతన్ని సంతోషింపచేయడం చాలా తేలిక అని అర్థం. అయితే మనం మామూలుగా శివుణ్ణి అనుకుంటాం కదా, బోళా శంకరుడు, ముందు వెనక చూడకుండా చాలా తొందరగా వరాలు ఇచ్చేస్తాడు, ఆయన చాలా సంతోషిస్తాడు అని చెప్పి. అదే విధంగా ఇక్కడ ఈయన బాబాని కీర్తిస్తూ అశుతోష్ బాబా అని చెప్పి రాశాట. రాస్తే బాబా మళ్ళీ లెటర్ రాయిచ్చారు వెనక్కి, ఆన్సర్. నీ ప్రియతముడైన అశుతోష్ బాబా నీ విన్నపం ఆలకించారు. డాక్టర్లు చెప్పిన ప్రకారం నీకు నయం అయ్యే వరకు మందులు తీసుకో. అంతేకాదు, రోజు ఒక పావు కప్పు తాజా క్యాబేజీ రసం తాగు. ఒక పావు కప్పు ఫ్రెష్ క్యాబేజీ జ్యూస్ తాగు. దానిలో ఉప్పు మాత్రం వేయకూడదు. నెమ్మదిగా పావు కప్పు నుంచి అరకప్పు చెయ్యి. నా నజర్ నీ పైన ఉంది, నువ్వేమీ ఆందోళన చెందకు అంటూ ఎరుచుతో లెటర్ రాయించారట బాబా. ఆ లెటర్ వచ్చింది అతనికి. అతను అనుకున్నట్ట, ఇదేమిటి, క్యాబేజ్ అనేది ఒక ఆకుకూర, అది కూడా లీఫీ వెజిటబుల్ అంటారు. ఆకుకూరలు తింటే విరోచనాలు ఎక్కువ అవుతాయి కదా, అందులోనూ ఉప్పు వద్దన్నాడు ఏమిటి, అసలే ఒంట్లో నీరంతా పోయి నేనున్నాను కదా అని అనుకుంటాడు. ఒక క్షణం ఆలోచన, ఈ బాబా ఏంటి ఇలా చెప్పారు అని ఒక క్షణం అనుకుని, బాబా సాక్షాత్తు భగవంతుడు, ఆయన చెప్పింది చేయడమే నా పని అని చెప్పి బాబా చెప్పినట్టు చేశాట. చేసి తాగటం 5-6 రోజుల్లోనే తాగగానే అతనికి ఆగిపోయింది. అతనికి వచ్చిన జబ్బు తగ్గిపోయింది. 10-15 రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడైపోయాట. ఇది నిజానికి ఆకుకూర అనేది మోషన్స్ ని ఎక్కువ చేస్తుంది. అలాగే ఉప్పు లేకపోతే శరీరంలో నీరు పోయి చాలా నీరసపడతారు. కానీ బాబా ఏం చెప్పారు, ఉప్పు వేయొద్దన్నారు, ఈ ఆకుకూర జ్యూస్ తాగమన్నారు, క్యాబేజీ జ్యూస్. సాక్షాత్తు పరమాత్మ చెప్పింది గనక ఆయన చెప్పింది చేయడంలోనే ఆ మహత్తు ఉంటుంది. అదే ఏ శాస్త్రానికి లోబడదు. ఆయన చెప్పిన మాటలు ఏ శాస్త్రము బంధించలేదు ఆయన్ని. అందుకని ఆయన చెప్పినట్టు మాట్లాడకుండా విధేయతతో పాటించగలిగితే అది ఆ రకంగా పనిచేస్తుంది. అతనికి పూర్తిగా తగ్గిపోయి, ఈ విధంగా బాబా తగ్గించారు అతనికి, హజారాకి.
మరి ఇంకా ఒక 5-6 మినిట్స్ ఉంది టైము. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. అయితే ఇంకో చిన్న ఉదంతం చెప్పుకుందాం. అది ఏమిటి అంటే మనందరికీ తెలుసు మధుసూదన్ సుభద్ర. సుభద్ర అప్పటికి ఇంకా వాడికి పెళ్లి కాల. చక్కటి కంఠస్వరం, చక్కగా బావ వసూలు చేస్తూ ఉండేట. చాలా చిన్న వయసు. ఆ వయసులో ఆమెకి టీబీ వచ్చింది. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా ఆవిడకి తగ్గలేదు. ఎంతో కాలం బతకదని చెప్పేశారు ఆవిడ. ముదిరిపోయింది, ఈవిడికి మందులు కూడా పనిచేయవు, ఇంకెక్కువ కాలం ఈవిడ ఉండదు అని చెప్పారట. ఇంకా అయిపోయింది, నేను చనిపోతాను అని తెలుసుకుంది ఆవిడ. తెలుసుకుని ఈ చనిపోయే లోపల ఎట్లాగైనా వెళ్ళి బాబాని దర్శించుకోవాలి అని చెప్పి అనుకుందిట. చాలా నీరసమైన స్థితిలో ఉంది, నడవలేని స్థితిలో ఉంది. కానీ బాబాని చూడాలనేటువంటి తీవ్రమైన కాంక్ష. దాంతో ఆవిడ ఎవ్వరికి చెప్పకుండా ఒకరోజు తెల్లవారుజామున లేచి నెమ్మదిగా గోడను పట్టుకుంటూ నడిచి బయలుదేరిందిట. ఈవిడ ఉండేది పూనాలో, బాబా ఏమో మెహరాజాద్లో ఉన్నారు. ఈవిడ పడుతూ లేస్తూ కొంత దూరం వచ్చరికి ఒక టాంగా కనబడితే అది ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి నగర్ వెళ్ళే బస్ ఎక్కేసింది. అహ్మద్నగర్ వెళ్ళగానే థాడే ఇంటికి వెళ్ళింది. థాడే వీళ్ళకి బంధువు అనమాట. అక్కడి నుండి ఆయన సాయంతో మెహరాజాద్ వెళ్ళొచ్చు, బాబాని దర్శించుకోవచ్చు అని ఆవిడ ఆశ. తీరా ఈవిడ ఈయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన తాళం పెట్టుందిట. అక్కడే గుమ్మంలో నేల మీద కింద కూర్చుందిట. ఆయన వచ్చే వరకు వస్తాడని వేసి చూస్తోంది. కొంతసేపటికి ఆయన ఇంకో మిత్రుడితో కలిసి వచ్చాట ఇంటికి. ఈవిడ పరిస్థితి చూసి లోపలికి తీసుకెళ్లి ఆవిడని కొంత సేద తీర్చి ఆవిడకి ఏదో పెట్టి తినడానికి, ముందర వెళ్ళి నేను ఆదికే ఇరానీని కలిసి వస్తాను, ఆయన్ని నీ కోరిక చెప్పి అతని ద్వారా వెళ్దామని చెప్పాట. సరే ఆదికే ఇరాన్ దగ్గరికి వెళ్ళగానే అతనేమన్నాడు, బాబా గారికి కారు ప్రమాదం అయింది, నడవలేకపోతున్నారు కదా, బలహీనంగా ఉన్నారు, ఎవరిని చూడటం లేదు, అందుకని వీలు కాదు అని చెప్పేసి ఆయన చెప్పాట. ఈయన చాలా బాధపడ్డాట. అయ్యో ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది ఈ రకంగా అని చెప్పి. ఏం చేయాలో అనుకుని ఆది గారి తల్లి అయిన గుల్మాయి దగ్గరికి వెళ్ళి, ఇట్లాగా అమ్మాయి వచ్చిందమ్మా, ఆవిడ ఆ అంతిమ కోరిక అంటోంది, చనిపోతుందిట, డాక్టర్లు కూడా చెప్పేశారట అని చెప్పి ఒకసారి బాబాని చూడాలంటోంది అంటే ఆవిడ చాలా కరిగిపోయి, అమ్మాయిని మెహరాబాద్ తీసుకుని వెళ్ళండి, అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే గుల్మాయి పంపించింది అని చెప్పండి అని చెప్పి చెప్పిందిట. ఆ విషయం తెలుసుకున్న సుభద్ర ఎంతో సంతోషపడిందిట. ఒక టాక్సీ తీసుకొని అడే గారు, రంగోలి ఆయన స్నేహితుడు ఇద్దరు సుభద్రను పట్టుకొని జాగ్రత్తగా కారెక్కించి మెహరాబాద్కి తీసుకొచ్చారు. గేటు దగ్గర ఆగిన కారుని చూసి మండలిలో వాళ్ళు వచ్చి, బాబా ఎవరిని చూడటం లేదు, వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. బాబా వరండాలో కూర్చొని ఉన్నారట. ఆ శబ్దం వినిపించింది ఆయన, కారు శబ్దం. ఎవరో వచ్చినట్టున్నారు, వాళ్ళని రానియండి లోపలికి అన్నారట. అప్పుడు బాబా వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఈ తాడే రంగోలి కలిసి సుభద్రని చెరొక చేయి పట్టుకుని రెండు వైపులా రెండు భుజాలు పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొస్తున్నారట. వాళ్ళని చూసి బాబా అన్నారట, ఆమెను వదలండి, ఆవిడ తానుగా నడుచుకుంటూ నన్ను నా దగ్గరికి రానివ్వండి అన్నారట. ఇట్లా వదిలేస్తే పడిపోతుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. అయినా కూడా బాబా చెప్పారని చెప్పి వదిలేశారట. ఆవిడ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ బాబాకి వచ్చి ఆయన కాళ్ళపై పడిపోయిందట. ఇంకా ఆవిడ లేవలే. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని బాబా అడిగితే అప్పుడు చెప్పుకుంటుంది, నేను ఇట్లా పూణేలో ఉంటాను బాబా, నీ భజనలు అవి పాడుతూ ఉంటాను అంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు నువ్వు అని అడిగాక బాబా. బాబా నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, అందుకే నిన్ను చూడటానికి వచ్చాను అని చెప్పింది ఆవిడ. బాబా నేను భగవంతుడను. భగవంతుడు అంటే అంతటా అన్నింటా ఉంటాడు, అందరిలో ఉంటాడు, నీలో కూడా ఉన్నాను. నీపై ఎవరైనా ఎప్పుడు ఒక బండరాయి విసినా కూడా నువ్వు చచ్చిపోవు, నువ్వు చచ్చిపోయే ఛాన్సే లేదు, నా దగ్గరికి వచ్చావు కదా, నీ పైన బండరాయి వేసి కొట్టినా కూడా నువ్వు చావు అని చెప్పారు. చెప్పి ప్రతిరోజు నిద్ర లేవగానే మనస్ఫూర్తిగా నన్ను స్మరించు, దిగులు పడకు, వెంటనే పూనా వెళ్ళిపో, బస్ స్టాండ్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో డాక్టర్ల పేరున్న బోర్డులు ఉన్నాయేమో చూడు,
మొట్టమొదట నీకు కనబడిన డాక్టరు బోర్డు ఏదైతే కనబడుతుందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అతనే నీకు సరైన డాక్టర్. ఆయన చెప్పిన ప్రకారం 2 నెలలు మందు వేసుకో, నీకు తగ్గిపోతుంది. నా నామం స్మరించు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఆరోగ్యవంతురాలి అవుతావు అని చెప్పి బాబా వాళ్ళని పంపించేశారు. సాక్షాత్తు బాబా భగవంతుడని నమ్మిన ఆవిడ ఆయన చెప్పినట్టే చేసింది. అక్షరాల బాబా చెప్పినట్టు చేసి 2 నెలల్లో ఆరోగ్యం పొందింది. తర్వాత మధుసూదన్తో ఆమె పెళ్లి కూడా బాబా గారే దగ్గరుండి స్వయంగా పెళ్లి జరిపించారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. చాలా చక్కటి అద్భుతమైన విషయాలు. అంటే ప్రభు మీద ఎంత విశ్వాసం మనకు ఉండాలి అన్న దాని మీద ఒకటి బాబా కూడా చెప్తారు. నేను మెరాకిల్స్ చేయను, మీ నమ్మకం మీ విశ్వాసమే నడిపిస్తుందని. ఈ ఈ సంఘటనలు వింటే నిజంగా మనం కూడా మెహర్ ప్రభు మీద ఎంత దృఢ విశ్వాసం కలిగి ఉండాలో మనకి కొంచెం అవగతం అవుతుందండి. నిజంగా ప్రభు కోరికలు తీర్చను, అవసరాలు తీరుస్తాను అంటాడు. అంటే అది అవసరం. ఆ బాధ తగ్గిస్తే ఆయన కార్యక్రమానికో లేక వాళ్ళ జీవిత ప్రయాణానికో ఉపయోగం ఉంటేనే ఆయన అలా వాళ్ళ బాధలు తగ్గించి ఉంటారు. చాలా అద్భుతమైన విషయాలు హజరా విషయంలోనైనా, సుభద్ర విషయంలోనైనా మీరు చెప్పిన సంగతులన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రభు యొక్క దివ్యత్వాన్ని వ్యక్తపరిచేవిగా ఉన్నాయి. చక్కటి సంగతులు మాకు షేర్ చేసినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు శారద గారు. ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా అండి. చాలా అద్భుతమైన ప్రభు యొక్క దివ్యత్వాన్ని అంటే అందుకే బాబా అంటారు, ప్రార్థన అన్నది చేస్తే నిజాయితీగా చెయ్యి, ప్రతి పదం మీద దృష్టి పెట్టు అన్నది. అందుకే హృదయ నివాసి సర్వాంతర్యామి సర్వరక్షకుడా అని ప్రార్థన చేసేస్తాం. కానీ ఏదైనా సమస్య వస్తే మనం కంగారు పడిపోతాం. అలా కంగారు పడకుండా ఉండడం కోసమే ప్రేమికులకి 100% నమ్మిన వాడికి తప్పకుండా జరుగుతుంది. 100% నమ్మాలి. ఒక రాయి వేద్దాం తగ్గిస్తాడో లేదా అనే ఆలోచన ఉండకూడదు. అంటే బాబా దగ్గరికి వస్తే ఇవి తగ్గిపోతాయని కూడా చెప్పకూడదు. మనం ఎవరికి చెప్పము. కానీ ఆ మనసులో ఆ కన్విక్షన్ ఉన్న వాడికి తెలుస్తుంది అది. మనం ఎవరికి చెప్పేది లేదు. ఎందుకంటే ఎవరిది ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి, మనకి తెలియదు కదా. బాబా కూడా అంటారు కదా, ప్రతి ఆత్మ ప్రయాణం ఆయనకి తెలుసు కనుక అది కలుగుతుందని దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ఎవరికో పోయి మనం చెప్పలేము. ఎందుకంటే వాడు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, వాడు 100 మంది దగ్గరికి వెళ్ళొచ్చు. మనకు అనవసరం అది. అందుకని అది 100% బాబానే నమ్ముకున్న వాడికి ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. చేయబోయినా కూడా పర్వాలేదు, ఏమీ కాదు. బాబా చెప్తారు కదా, ఆశించద్దన్నారు. ఆశించకండి, మీరు ఆన్సర్ ఆశించకండి, మీరు చెప్పుకోండి కావాలంటే అన్నారు. అంతే. వాళ్ళకి జరగడానికి కూడా గల కారణం దృఢ విశ్వాసం అండి. హజరాకైనా సుభద్రకైనా తగ్గుతుందా తగ్గతా అన్న ఆలోచన లేదు. బాబా చెప్పారు, చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంతే. అది ఉండాలి. ప్రేమికుడు అంటే అలాగే ఉండాలి. అది ఆయన స్వయంగా అప్పుడు ఉండి ఆ ఫిజికల్ గా ఆయన చెప్పాడు కాబట్టి అది సాధ్యమైంది ఒక రకంగా. అది ఆయన ఫిజికల్ ఫామ్ లో ఉండడం వల్ల వాళ్ళ అదృష్టవంతులు. ఆ రకమైన అష్యూరెన్స్ ఉంది. ఆయన చెప్పాడు, వాళ్ళు చేశారు. జై బాబా. కానీ బాబా చెప్పినట్లుగా మన ప్రార్థనలు కానీ ఆయన సందేశాలు కానీ ఒక్కటైనా ఆచరిస్తే ఈ విశ్వాసం వచ్చేస్తుందండి. ఈ విశ్వాసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఈ ఆన్లైన్ స్కైప్ల ద్వారా మనం ప్రభు గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. దానివల్ల నెమ్మదిగా విత్తనం మొక్క అవుతుందంటారు చూసారా, అలా అయిపోవడానికి మనం రెడీగా ఉన్నాం. అవును, వినగా బాబా విషయాలు తెలుసుకోగా అది అర్థమవుతుంది. అవునండి. జై బాబా అండి. జై బాబా శారద గారు. చాలా చక్కటి బాబా విశేషాలు మనం తెలుసుకున్నాం, తరించిపోతున్నాం ప్రతిరోజు కూడా.